ఏదైతే 7వ బ్లాక్ కూలిందన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బావి ఉంటుంది అధ్యక్ష 2 ఎకరాల్లో అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష. అంటే అంత పెద్దగా మొత్తం రాఫ్ట్ కిందున్న శాండ్ అంతా వాష్ అవుట్ అయి డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ దంతా డౌన్ స్ట్రీమ్ కి వచ్చింది అధ్యక్ష. దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని 7వ బ్లాక్ కాదు, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే ఎన్డీఎస్ఏ క్వశ్చన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్ట్, ఈ 3 బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా, దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ 3 కూడా సిమిలర్ గా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఒక్కటే, నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ తో కట్టి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు. ఆ డయాఫ్రమ్ వాల్ కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది వారి అల్లుడు గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.